గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులు తొందర సెటిల్ డౌన్ రండి. లాస్ట్ టైం అయిపోతుంది కాబట్టి మేము కొంచెం తొందర చేస్తున్నాం, ప్లీజ్. మరి దేవాదుల నీటి విషయంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్టు సహా గోదావరి నదీ జలాల్లో మేము అత్యంత కమిట్మెంట్తో, సిన్సియారిటీతో గోదావరి జలాలు మొత్తం మనకి అలకేట్ అయిన 968 టీఎంసీ ఉపయోగించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా పదే పదే కొందరు వ్యక్తులు, శక్తులు ప్రభుత్వం పెద్దలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీళ్లు వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. మేము గతంలో మరి ప్రతిపాదనలో మేమే మరి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ, మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి కానీ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకుండా ఉండడానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. మరి స్పెసిఫిక్గా దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను వారికి వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా ఫోర్స్ చేసి ఇలా తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్ చేసి అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క మరి అద్భుతమైన డిజైను, ఒక 17 నియోజకవర్గాల్లో 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు పోయే విధానం, మరి ఇది సుదీర్ఘంగా ఆలస్యమై ఏ విధంగా ఖర్చు పెరిగిపోయిందో వారికి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పనిసరిగా వారి సహకారంతో దేవాదుల ప్రాజెక్టు ఇది ఫిబ్రవరి 2026 మరి నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరి ఎక్కడెక్కడ ఏమన్నా డెఫిషియన్సీస్ గతంలో జరిగి ఉండి, ఇప్పుడు కొందరు మిత్రులు పంపింగ్ విషయం మాట్లాడారు, మరి పెద్దలు టనల్ విషయం మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా దయచేసి కొన్ని మాకు వారసత్వంగా వచ్చిన విషయం కూడా మరి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. అయినా సరే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాజెక్టుని 2001లో కొంత కన్సెప్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలా మంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో పూర్తయి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. మరి వరంగల్ నగరానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్ట్ని వేగవంతం చేసి అన్ని విధాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దేవాదుల ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ ఎక్కడెక్కడైతే భూసేకరణకి నిధులు కావాలనో వచ్చే జూన్ 2 లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదనపు నిధులు కేటాయించి, ఎన్ని నిధులు అవసరం ఉన్నా కేటాయించి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకి భూసేకరణ జూన్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేసిండ్రు. వారిని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి, ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకి అదనపు నిధులు కేటాయింపజేసి మరి నేను మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేసే దిశగా
ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ చివరిగా ఎక్కువ టైం లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి నేను చాలా షార్ట్గా ముగిస్తున్నా. గోదావరి నదీ జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటి కూడా త్యాగం చేయడానికి ఎవరికి వదులుకోవడానికి సిద్ధంగా లేము. గతానికంటే ఎక్కువ కృష్ణా గోదావరి నదీ జలాలు తెలంగాణ నీటి వాటాలు నీటి హక్కులు కాపాడడానికి మరి అన్ని ఫోరమ్స్లో రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కువ పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి నదీ జలాల విషయంలో కానీ కృష్ణా నదీ జలాల విషయంలో కానీ మరి తెలంగాణ యొక్క నీటి వాటా నీటి హక్కులు మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్, అది 120 టీఎంసీలకి కెపాసిటీతో కడితే ఈరోజు క్రమక్రమంగా సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల దాని కెపాసిటీ 80 టీఎంసీకి తగ్గింది. ఎస్ఆర్ఎస్పి డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టింగ్ కూడా చేపడతాము. కడెం ప్రాజెక్టు ఆల్రెడీ చేపట్టినాము. కడెం ప్రాజెక్టు మేము అధికారంలో రాకముందే 50% స్టోరేజ్ తగ్గిపోయింది సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్తో. దానికి ఆల్రెడీ డీసెల్టేషన్ మొదలుపెట్టినాం. మరి గోదావరి బేసిన్ మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్టోరేజ్ కెపాసిటీకి పోయే విధంగా మరి మేము ఆ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద చేపడతాం. తప్పనిసరిగా ఇంకో పెద్ద విషయం మీడియా మిత్రులారా మీకు తెలియజేయాలి. గోదావరి బేసిన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో రికార్డు స్థాయిలో ఏకరేజ్లో ఎక్కువ ఎకరాల్లో మరి వరి కానీ ఇతర పంటలు పండినాయి. ఎక్కువ వరి పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం. దయచేసి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. గోదావరి బేసిన్లో హైయెస్ట్ ఎకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన విషయం కూడా నేను మనవి చేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.